రాంపూర్ రోడ్లో. ఎవరికి? తుమ్మల నాగేశ్వరరావుకి. వాడు కొడుకు ఈ పొడి కారు మారిపోతాడు పదపడ్డాడు. అలాంటి కార్లు యాది వచ్చి అయ్యా 9 ఎవరిది అగా మేము మంచి 9 తిన్నోడుగా. ఏ పార్టీ? ఈ కాంగ్రెస్ నిష్కారం ఆర్చారుగా. పేదల పార్టీ కదా. అసలు బతకాల్సింది అసలు ఎన్నడు పోతాడు ఆ రేవంత్ రెడ్డి. మమ్మల్ని తీసుకుపోయి ఆడ పెట్టిన 9 ఏళ్ల బట్టి ఉంటున్నాం ఆడ. ఇవాళ వీడు వచ్చి మమ్మల్ని అన్ని ఆగం పట్టించి 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టినాం. వాడు బొందక 3 లక్షలు కట్టినాం. మొత్తం వాళ్ళంతా మాయాబుచ్చి మారేడుకాయ చేసి 3 లక్షలు కట్టినాం మమ్మల్ని. ఇంతవరకు మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఏంది మరి? వాళ్ళు తప్పు చేయని వాళ్ళు అయితే ఇక్కడికి రావచ్చు కదా, 3 మంత్రులు ఉన్నారు కదా. మరి చేపించిందే తుమ్మల నాగేశ్వర రెడ్డి అని రావు అని చెప్తా ఉన్నారు. ఎల్లిపాయలాగా మాట్లాడతాను తుమ్మల నాగేశ్వర. ప్రజల భూములు మొత్తం కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కదా తల్లి. అసలు వాడి వల్ల కాదు. ఎంత అనుకున్నా వాడే కరెక్ట్. ఎవరు? కేసీఆర్ వాడే కరెక్ట్. ₹1 వాడు తిన్నా పావుల మా మొహాన్ని పడేస్తాడు. వీడైతే అసలే నాకుతాడు. చూసిరుగా రేవంత్ రెడ్డి గారు జర కళ్ళు పెట్టి ముఖం పెట్టి జర చూడుర్రి వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన. ఇల్లు కట్టుకుంటే ఈరోజు మీరు వాళ్ళ కడుపున మన్ను పోసిర్రు అని చెప్తా ఉన్నారు పేద ప్రజలు. ఈరోజు ఈ విషయం మీద మీరు ఎన్ని నాగర్ కర్నూల్లో మీ రెడ్డిల పాలననే, ఇక్కడ ఖమ్మంలో చూస్తే మీ మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ మొత్తం మీ పాలన నడుస్తూ ఉన్నది. ఒక్క ఏడనన్నా పోతే మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఏడన్నా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సిగ్గుశరాలు ఉండాలని చెప్తా ఉన్నా నేను. సిగ్గుశరాలు కొంచెమన్నా ఒక్క కాంగ్రెస్ లీడర్ ఒక్కడన్నా రాలే ఇడికి. మొఖాలు చెప్పులతో కొడతా అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. మీటింగ్ పెట్టిండు కేటీఆర్ పక్క మీటింగ్ పెడితే అది ఇట్లా ఉన్న భూములు గవర్నమెంట్ భూములు మరి ఇట్లా అని అలా చెప్పడా? మరి కేసీఆర్ 10 ఏళ్ళు చేయండు. మరి ఒక్కనాన్న ఇట్లాంటి మరి ఇట్లా మరి ఈ పేదల కుటుంబం దోసుకోలేగా. మరి అలా ఏం చేసిర్రు? అలా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిందా? ఇవాళ ఏంది ఇంత గెలిపించుకుంది అలా ఎట్లా చేసి అలా ఏదో చేస్తాం ఏదో మార్పు చేస్తాం అంటే ఈ ప్రజల మార్పు ఇదే మార్పుగా మార్పు ఎట్లుంది కాంగ్రెస్? ఇప్పుడు జనాలు చెప్తుంటే ఇన్ని రావట్లేదా అండి? ఇప్పుడు జనాలు కేటీఆర్ అలా వచ్చి పక్కన మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు దోసుకోలేకపోయిరా? ఎందుకు చేయలేదు? పేదోళ్ళ బతకాలి, పేదోళ్ళ జోలి పోదు, పేదోళ్ళకి ఇంకింత మంచిగా కలిపియాలి మంచిగాని. పేదలకు ఇండ్లు ఇచ్చి చేపి డబుల్ బెడ్రూమ్లు పెట్టి చేసి వాళ్ళకు ఎందుకు తోలిండు? ఒక్కొక్కడ ఎడగట్టిన కుర్రలకే కట్టిండు. వాళ్ళు ఎందుకు? సరే ఏదున్నా పేదలకు మంచి చేయాలి, నిరుపేదలకు మంచి చేయాలని అదొక చరిత్ర. మొత్తం జనానికి పేదకు ఏది నిధి పీడక ఉందో దానికి ఇల్లు కట్టించి తల చేయించి అలా తోలినాడు. అట్లా చేయి, నువ్వు ఏదైనా ఒక పని చేసి పేదలను నిలబెట్టు. నువ్వు పేదల నోరుకడి దోశ కొట్టి ఇలా గోస తీస్తారు. లేక నీళ్ళు లేక నిధులు పండుకునే స్థానం లేక దోమలకు దట్ట 5 నుంచి దోమలకు దట్ట ఉండి కూలిపోకుండా నాలిగిపోకుండా ఇలా అసలాడిరు జనం. ఇలా పెద్దలు చూస్తుంటే అరిగోస పాపం పసిబిడ్డలు ఉన్న బాధలు ఏంది? ఇలా నీళ్లు లేవు, మంచిలు లేవు, ఇక్కడ మంచిలు ఇచ్చే దిక్కు లేదు, నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. వాళ్ళ గోస చూస్తుంటే ఏడుపు ఒకటే తక్కువైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇదేనా ఈ పద్ధతి చేసేది? ఏదైనా మంచి పని చేయి, కానీ ఈ పని చేయడం కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళని దోపిడీ పేదల మీద రైతు పీడ మీద చూపించదు. ఏదంటే పెద్ద కంపెనీల మీద ఏదంటే వాళ్ళ మీద చూపించుకోగానే ఇది పద్ధతి కాదు. ఏదన్నా ఈ పార్టీకి ఇది మంచిది కాదు. ఏదన్నా వాళ్ళకి ఇంత కలిపియాలి, ఇంత చోటు ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, ఏదైనా ఒక మంచితనం చెప్పాలి, కానీ చెడుతనం చేసేది ఇది పద్ధతి కాదు. ఇది ఇప్పటి నుంచైనా మార్చుకొని వాళ్ళ భూములు వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళు బొచ్చడు ఖర్చులు పెట్టిర్రు. వాళ్ళ ఖర్చులు ఇచ్చి వాళ్ళ భూమిలో వాళ్ళు నిలబెడితే మీరు ఇంకా సంతోషం. ఓకే రైట్. విన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ.